ప్రతి సీన్ మీరు కోరిలేట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ డ్రామా సూపర్ గా ఉంది. అసలు న్యాచురల్ సినిమా. ఇప్పుడు బలగం ఎట్లా చూసినామో ఇలాంటి డైరెక్టర్లను మనం సపోర్ట్ చేయాలి. ఇంకా షరతులు వర్తిస్తాయని ఫస్ట్ టైం ఆ టైటిల్ విన్నప్పుడే చాలా మంచిగా అనిపించింది. అరే కొత్త కాన్సెప్ట్ వచ్చారు, కొత్తగా ఉంది టైటిల్ అని చెప్పి. ఏడుపు వచ్చేసింది అనుకో, అంత ఘోరంగా ఉంది ఈ సినిమాలో. అంత ఏడుపు వచ్చేసింది. నాకైతే మైండ్ బ్లోయింగ్ దొబ్బేసింది. నాకు ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలా, ఒక బలగం చూసినట్టు. మన అండ్ ఈజీ మనీకి అలవాటు పడితే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి అని చెప్పేసి ప్రతి సీన్ మనం టైటిల్ ను చూసి సినిమాను జడ్జ్ చేయకూడదు. మూవీకి వచ్చానండి, చాలా బాగుంది మూవీ. ఓవరాల్ గా ఒక మధ్యతరగతి ఫ్యామిలీస్ లో జరిగే సన్నివేశాలు, ప్రతి సీన్ ఇప్పుడు మీరు కూడా ఒకసారి మీరు వెళ్ళి చూస్తే ప్రతి సీన్ మీరు కోరిలేట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ డ్రామా అండ్ ఈజీ మనీకి అలవాటు పడితే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి అని చెప్పేసి ప్రతి సీన్ మనం కోరిలేట్ చేసుకోవచ్చు. అండ్ సాంగ్స్ ఎవ్రీథింగ్, ప్రతి సాంగ్ బాగుంది. ముఖ్యంగా హైలైట్ అంటే పెళ్లి సాంగ్ ఒకటి, రామ్ మిరియాల గారు పాడిన సాంగ్ ఒకటి. పెళ్లి సాంగ్ అయితే ఇన్ని రోజులు మురారి సాంగ్ ఎలా అయితే ప్రతి పెళ్లి ఆల్బంలో ప్రతి పెళ్లిలో మనం ఎలా విన్నామో, ఇప్పుడు ఈ పర్టికులర్ పెళ్లి సాంగ్ అంతా హైలైట్ అయిపోతుంది. అండ్ రామ్ మిరియాల గారు పాడిన అంగడి సాంగ్ చాలా బాగుంది. 100% షరతులు వర్తిస్తాయని ఫస్ట్ టైం ఆ టైటిల్ విన్నప్పుడే చాలా మంచిగా అనిపించింది. అరే కొత్త కాన్సెప్ట్ వచ్చారు, కొత్తగా ఉంది టైటిల్ అని చెప్పేసి. అంతే 100% ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఈజీ మనీ కావాలనుకోండి, మనీ ఇన్వెస్ట్ చేసేసి ఫ్యామిలీస్ ఎలా రోడ్డు మీదకి పడిపోతాయి అనే దానిపైనే మూవీ చాలా బాగా పోర్ట్రేట్ చూపించారు. అండ్ ఇప్పుడు నేను ఈజీ మనీకి అలవాటు పడిపోయి 10 మందికి సూపర్ ఉంది. షరతులు వర్తిస్తాయి. ఎక్సలెంట్ సినిమా. ఎందుకంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. ఒక కష్టాల్లో మనిషి ఒక కష్టంలో ఎలా ఉన్నాడో, ఆ కష్టం నుంచి బయటకు ఎట్లా పడాలనో, అది మిడిల్ క్లాస్ వాళ్ళది తెలిసిందే. మనం అందరం మిడిల్ క్లాస్లో ఉండే ఫ్యామిలీ ఎట్లా ఏం చేయాలా, ఎలా రావాలనేది ఈ యొక్క థీము. అలాగే కొంతమంది మనం స్కాములు చేస్తుంటారు. అంటే ఒకరు జాయిన్ అయితే ముగ్గురిని జాయిన్ చేయండి, నలుగురిని జాయిన్ చేయండి, మీకు డబ్బులు వస్తాయి, మీకు లక్షలు కూడతాయి అని చెప్పి మనతోటి మనమే మోసపోతుంటాం. సో మన ఫ్రెండ్స్లో, మన పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు కానీ, ఇంకా మనతోటి స్నేహితులు కానీ, వీళ్ళు అందరినీ చూసి మనం ఇది చూస్తాం. సో కానీ ఈ సినిమాలో ఏంటంటే అలాంటి చేయడం వల్ల మనం మోసపోతున్నాం. వాటి వల్ల ఎంతో మంది కుటుంబాలు చనిపోతున్నారు. ఇలాంటి థీమ్ డైరెక్షన్ అయితే సూపర్గా తీశాడు అన్న. మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీ ఓరియంటెడ్. దీంట్లో ఫిలిం ఎట్లుందంటే ఒక ఏడుపు వచ్చేసింది అనుకో, అంత ఘోరంగా ఉంది ఈ సినిమాలో. అంత ఏడుపు వచ్చేసింది. నాకైతే మైండ్ బ్లోయింగ్ దొబ్బేసింది. నాకు ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలా, ఒక బలగం చూసినట్టు. మన స్లాంగ్, తెలంగాణ స్లాంగ్ను మళ్ళీ చూపించినాడు. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి నాకైతే. సో సూపర్ అన్న. టైటిల్ కూడా అదే, టైటిల్ సూపర్ డిఫరెంట్ టైటిల్. అదే మనం టైటిల్ను చూసి సినిమాను జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే సినిమా కంటెంట్ను చూసి జడ్జ్ చేయాలి. కానీ సినిమా ఒక థీమ్ను బట్టి, మనం టైటిల్ను బట్టి అరే ఈ టైటిల్ ఇట్టుంది, ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పి చెప్పకూడదు. సో లోపల అంత ఫీల్ ఉంది, బాధ. ఒక్కొక్కసారి అయితే ఇంతవరకు నేను ఎక్కడ చూడలే, ఒక అమ్మాయి అబ్బాయికి సపోర్ట్ చేసి, ఒక అమ్మాయి 3 లక్షలు 4 లక్షలు నువ్వు ఒకటి పెట్టుకోపో అని చెప్పి బాధల్లో ఉన్న అమ్మాయి డబ్బులు ఇచ్చేసింది. అలాంటి నా లవర్, నేను లవ్ చేస్తే నా లవర్ కూడా నాకు ₹1 డబ్బులు ఇలా. అలాంటిది ఈ సినిమాలో వాళ్ళ లవర్ డబ్బులు ఇచ్చి మరీ ఇది చేసింది. సో నాకైతే మంచిగా అనిపించింది. సూపర్ అన్న. సినిమాలో అంతా తెలంగాణ కల్చర్ అసలు సూపర్గా ఉంది. తెలంగాణ స్లాంగ్, తెలంగాణ అంత న్యాచురల్ సినిమా. దీంట్లో ఎలాంటి ఎలివేషన్స్ ఉండవు, సూపర్గా ఉంది. అసలు న్యాచురల్ సినిమా. ఇప్పుడు బలగం ఎట్లా చూసినామో ఇలాంటి డైరెక్టర్లను మనం సపోర్ట్ చేయాలి. ఇంకా ఇలాంటి డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్కి అయితే డబ్బులు మోసుకుంటాడు ఇంకా నాకు తెలిసి. పక్కా డబ్బులు వస్తుంది. కలెక్షన్ల సినిమా ఇది.